ఓ సుమతి, హాయ్ సార్. నువ్వు ఎక్కడున్నావు? ఇవాళ నీకు ఎగ్జామ్ ఉందా? అవును సార్. ఏంటి ఇదే టైంలోనా? అవునండి. ఓ మరి తనకి కెమిస్ట్రీ ప్రాక్టీస్ ఉన్నాయి, మరి నీకెలా రాయమంటావు? నాకు తెలుసు సార్, అందుకే నేను మా బాబాయ్ని పిలిచాను. స్వాతి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కదా, అదే. మీరు తనతో ఉండడమే కరెక్ట్ సార్. సరే సరే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, బాయ్. హాయ్ స్వాతి. హాయ్. అమ్మా సుమతి, ఫోన్. ఏంటి బాబాయ్ మీరనేది? వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిందమ్మా, పరీక్ష రాయడానికి రాలేకపోతున్నాను. అయ్యో, నాకు ఇది పబ్లిక్ ఎగ్జామ్ కదా బాబాయ్. అమ్మా, ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇంకేమన్నా రాయమని చెప్పమ్మా. సరే. ఎక్కడికమ్మా? లోపల సార్తో పనుంది సార్. ఎగ్జామ్ జరుగుతుంది, వెళ్ళడానికి వీలేదు. సార్ ఇది నా లైఫ్ కి సంబంధించింది సార్. లేదమ్మా, కుదరదు. ప్లీజ్ సార్. కుదరదు. ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి ఇంక 5 నిమిషాలే టైం ఉంది. నేనేం చేయని చెప్పు. కాలేజీ స్టాఫ్ రాయడానికి రూల్స్ ఒప్పుకో. ఓ పంచే, బయట ఎవరినైనా అడిగి చూడు, నేను పర్మిషన్ ఇస్తాను. సార్ సార్ నేను ఈ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఇవాళ నాకు పబ్లిక్ ఎగ్జామ్. ఒక 3 hours వచ్చి నాకు ఎగ్జామ్ రాయండి సార్. నాకేం పర్లేదు అనుకున్నావా? ఆఫీస్ టైం అయింది, సార్, వెళ్ళమ్మా. సార్ సార్ మీరైనా హెల్ప్ ఇందాక చేయండి నుంచి సార్. ఏమిటమ్మా నీ దశ? నాకు సంబంధించిన మేము ఉన్నది నీ ఎగ్జామ్ ప్లీజ్ రాయడానికి. సార్. ఇంకెవరన్నా వెళ్ళండి. వెళ్ళమన్నానా? సారీ సుమతి, నేనేం చేయలేను. మేడం మేడం ఈ అనాలిసిస్ చూస్తుంటే నీకు 20 out of 20 వచ్చేలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఒక నిమిషం ఇక్కడ ఉండమ్మా, వచ్చేస్తాను. సుమతి!
ఎంత క్లవర్ స్టూడెంటో తెలుసా? 190% మార్కులు వచ్చాయి. పాపం చూస్తుండగానే దూకేసింది. ఎంతమందినో పరీక్ష రాయమంది, ఒక్కరు కూడా తన మాట వినలేదు. అందుకే దూకేసింది. ఏంటి సార్, లవ్ ఎఫైరా? అంతా ఏంటుందిలేండి, కాలేజ్ స్టూడెంట్ కదా. చేతుల్లోని ఆ పిల్లని ఈ పరిస్థితిలో చూస్తుంటే నీకు లవ్ అఫేర్ లా ఉందిరా? అడుగుతాను. పరీక్ష రాయడానికి హెల్ప్ చేయండి అని కనిపించిన వాళ్ళందరినీ కాళ్ళ వేళపడే బతిమాలింది. ఒక్కడైనా ముందుకు చెడ్రా రాలేదు. కామెంట్ చేస్తున్నారు. అసలు మనసు ఎలా వచ్చిందిరా? ఉదయాన్నే 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళటం, 6 గంటల ఇంటికి వచ్చి తలుపేసుకుని టీవీలకు అతుక్కుపోవడం. 24 గంటలు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తారా? ఒక విషయమైనా ఆలోచించరు. ఎదురు వాడికి సాయపడడానికి మీకు టైం ఉండదు, కానీ ఎవరైనా చనిపోతే ఇలా ఎగబడి వినోదం చూడడానికి మాత్రం మీకు టైం ఉంటుంది. సిగ్గుచెట్టు. ప్రమాదంలో తన 2 చేతులు పోయినప్పుడు కూడా తను చనిపోవాలనుకోలేదు. ఎందుకో తెలుసా? చేయూతనిచ్చే మనుషులు తన చుట్టూ ఉన్నారన్న ధైర్యంతో, నమ్మకంతో. ఈ రోజు మనందరం కలిసి ఆ నమ్మకాన్ని దెబ్బతీసి చేయూతులా చంపేశాం. మనం అంతా కలిసి చంపేశాం. ఏం జరిగిందన్నయ్య? ఇప్పుడు వికలాంగ బాలుర 100 మీటర్ల పరుగు పందెం మొదలు కాబోతోంది. మీరంతా చప్పట్లతో ఆ చిన్నారులను ప్రోత్సహించండి. The next event is 100 meters running race for physically challenged children. Give them a big hand. తడిచిపోతావమ్మా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం త్వరగా ప్యాక్ చేయండి, కార్లో పాప ప్లీజ్. ఆటోది చల్, నికాల్ నికాల్. నో పార్కింగ్ లో ఉన్న ఈ కార్ టో చేసి మన పోలీస్ స్టేషన్ తీసుకురండి. ఇప్పుడే ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లారమ్మా.
బిగ్ బజార్ నుంచి తెచ్చిన బ్లాక్ సంతలో నా పాప ఉంది. పాపుందా? మీ కార్ అక్కడ ఉంది, పదండి. త్వరగా పదండి సార్, అందులో నా పాప ఉంది. నా కార్ ఇది. అదే సార్ నా కార్. నా పాప. కొంచెం త్వరగా తీయండి సార్ ప్లీజ్. పాప పాప, అయ్యో ఇందులో నా పాప లేదు. పాప, నా పాప, నా పాప ఏది? ఇందులో నా పాప లేదు. పాప ఏది? నా పాప ఎక్కడా? ఏమైందిరా? ఏం జరిగిందిరా? పోరా నా సిగ్గేస్తుంది. ఎందుకురా సిగ్గు? రాత్రి ఐశ్వర్య నా కల్లోకొచ్చి కళ్ళుకొచ్చి నా మెళ్ళలో దండేసిందిరా. బాగా గుర్తెచ్చుకో. ఆ టైంలో నువ్వు నిలబడున్నావా లేక తలెనక దీపం పెట్టి పడుకోబెట్టేసా? ఎల్రా, నువ్వు ఎప్పుడు ఇంతే చూడన్నయ్యాడు. ఏంటన్నయ్య, నువ్వు ఇంకా స్కూల్ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? ఆ పసివాళ్ళకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న ఆలోచన అది రియలీ గ్రేట్. తప్పదు, ఒకరికొకరు సహాయం చేసి తీరాలి. అవిటి వాళ్ళు కదా. వాళ్ళు కాదురా అవిటి వాళ్ళు. అన్నీ ఉండి సాయం చేయాలనే మనసు లేని వాళ్ళే నిజమైన అవిటి వాళ్ళు. చేతులేని ఆ అమ్మాయి తనకు సహాయం చేయండి అంటూ కాళావేళ పడి బతిమాలితే అవకాశం ఉండి ఒక్కడు ముందుకు రాలేదు. Rascals. వదిలేయన్నా, ఈ జనాలకు ఇంకొకటి సాయం చేయాలని ఆలోచనే లేదు. సహాయం చేయాలన్న ఆలోచన లేక కాదు, ఆచరించేవాళ్ళు లేక. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరికి సహాయం చేయడానికి ముందుకొచ్చేలా చేయాలి. అవునన్నయ్య, కరెక్టే. అది సరే, ఇంతకు ముందు నువ్వు ఎవరికైనా సహాయం చేసావా? ఎవరికైనా సహాయం అంటే సరే, ఫ్యూచర్లో ఎంతమంది సహాయం చేయగలవు? ఫ్యూచర్ లో అంటే ఒక 50, 100, 150 మంది దాకా. అక్కర్లేదు, జస్ట్ 3 సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. 3 సహాయం చేస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చేయచ్చంట. ఎలా కుదురుతుందన్నయ్య? కుదురుతుంది. ఇది నేను ఓ 3 సహాయం చేస్తాను. ఆ 3 దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా 3కి హెల్ప్ చేయమంటాను. అలా 3 పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు గానీ బల్బు గానీ ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించచ్చన్న నమ్మకం నాకుంది. అన్నయ్య, ఈ పాప ఎవరు? నిన్న నేను అక్క బిగ్ బజార్కి వెళ్ళాం. ఆ కారు నెంబర్ ఆర్టీఓ ఆఫీసులో ఇచ్చి అడ్రస్ మనకు చెప్పాను. ఎనీ టైం ఫోన్ రావచ్చు. అక్కడి నుంచే. హలో, చెప్పండి. అడ్రస్? ఓహ్, ఓకే, థ్యాంక్ యూ. అడ్రస్ ఏంటన్నా? కూకట్పల్లి. మనం తలపెట్టిన ఈ మంచి పనికి ఈ పాపతోనే శ్రీకారం చుడదాం. మా వాడికి పెళ్ళైన 7 ఏళ్లకు పుట్టిన బిడ్డ సార్. పాపకి ఏమైనా జరుగుంటే మేమంతా ఏమైపోయేవాళ్ళం. మీరు చేసిన సహాయం
కృతజ్ఞతలతో సరిపుచ్చేంత చిన్నది కాదు. అలాగని థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. సింపుల్గా థ్యాంక్స్ చెప్పి చేతు దులుపుకుందాం అనుకుంటున్నారా? మరి ఏం కావాలో చెప్పండి. ఏదో ఒక అవసరంలో ఉన్న వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఆ, వాళ్ళలో ముగ్గురికి మీరు సహాయం చేయండి. అలాగే ఆ సహాయం పొందిన వాళ్ళని ఒక్కొక్కళ్ళు మరో ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి. ఓ ఇంతేనా? చాలా మంచి ఆలోచన. మా వాడు ఖచ్చితంగా చేస్తాడు. ఇట్స్ మై వర్డ్. తప్పకుండా చేస్తాను. చాలా సంతోషం. వస్తాను. నమస్తే సార్. నమస్కారం. ఉంటానమ్మా. వస్తామండి. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నువ్వు అనుకున్నది డెఫినెట్ గా జరుగుతుందనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.